దేశం కోసం ప్రాణాలిచ్చిన బిడ్డల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు వీర సైనికుల మాతృమూర్తులు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులను కన్న మాతృమూర్తులు తమ బిడ్డల ధీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. తమ బిడ్డల యుద్ధభూమిలో వీరమరణం పొందినా ఏమాత్రం చెల్లించకుండా బాధను దిగమింగి దేశ సేవ చేస్తున్న వారికి ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు ఆ మాతృమూర్తులు. బిడ్డల మరణం కుంగదీస్తున్నా ఎక్కడా అధైర్యపడకుండా దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నారు ఆ మాతృమూర్తులు. దేశం కోసం అసూలు బాసిన వీర సైనికుల మాతృమూర్తులపై ఐ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గుండెల నిండా దేశభక్తి, అణువణువున దేశం కోసం తెగించే ధైర్యం, ప్రతి ఇంటికి ఒక వీర సైనికుడు. ఇది ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గ ప్రత్యేకత. ఈ ప్రాంతం నుంచి వేలాది మంది సైనికులు దేశ రక్షణలో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ యుద్ధాల్లో 42 మంది యుద్ధవీరులుగా అమరులయ్యారు. దేశభక్తి నినాదం గుండె చప్పుడుగా ఈ ప్రాంతం వారు ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో ధైర్యంగా నిలబడి శత్రు మూకలతో వీరోచితంగా పోరాడుతున్నారు. దీంతో ఇండియన్ ఆర్మీలో గిద్దలూరు ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అమరులైన వీర జవాన్ల పిల్లలు కూడా ఇండియన్ ఆర్మీ వైపే అడుగులు వేస్తున్నారు. సరిహద్దులలో జరిగిన యుద్ధపోరులో గిద్దలూరు నియోజకవర్గంలోని అనేక మంది అసూలు బాసిన ఇక్కడి యువత తరగని ఉత్సాహంతో మిలిటరీ దిశగా అడుగులు వేస్తుంది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ దేశ రక్షణలో నిమగ్నమవుతున్నారు. నలుగురు కొడుకులు నాయన చదివించుకొని బలం లేక శక్తి లేక చిన్న కొడుకును చదివించుకునే ముళ్ళపాట్లో చదివిండు. ఆడికి చదువు అయిపోయింది. గిద్దలూరు పోతానమ్మా అన్నాం. మేము కష్టం చేసి సంపాదించి వాళ్ళకి ముగ్గురికి లేదు కదా, నీవన్నా చదువుకొని ఆయన అని మేము కష్టం చేసి గిద్దలూరు పంపించును. చదువుకుంటున్నాడు నాయన. నేను మింటర్ పోయి తీర్చానంటే పోతానంటే వద్దు నాయన, నువ్వు ఉండు నాయన అని బంగపోతే ఉండలేదు నా కొడుకు. ఇంకా అంత లెక్క వాళ్ళను అడిగి వీళ్ళని అడిగి ఎవరో ఒకరు ఏ మానబావుడు ఒక మానబావుడు చేర్చిండు, పోయిండు. ఆడికి పోయినాక అప్పుడు ఏం లేవు నాయన, జాబులే నెలకు 2 నెలలకు జాబులు వేస్తున్నాడు. మేము రాయడానికి కూడా మాకు ఎవరు లేరు చదువుకునేళ్ళు. వాళ్ళని అడిగో వీళ్ళని అడిగో రాపించాను. ఆడ అందరికీ మంచి అనిపించుకున్నాడు, బాగా చేస్తున్నాడు. దేశం కోసం పోయిండులే నా కొడుకు, రాకుంటే మానే అయిపోయినా ఆయనకు వస్తాడని నేను సంతోషంగా మేము నా కొడుకులు నా పెళ్ళింటి మేము బాగానే ఉన్నాం నాయన. ఇంకా యుద్ధంలో ఎన్ని రోజులు జరిగిందో, ఒక వారం జరిగిందో ఎన్నాళ్ళు జరిగిందో అదేమో మాకు తెలదు. చచ్చిపోతే మనలే నా కొడుకు దేశం కోసం చచ్చిపోయిండు అని అనుకొని మేము అందరూ వాళ్ళు కుశాలుగా ఉన్నారు. మేము కొంత ఒక రోజు 2 రోజులు కుశాలుగానే ఉన్నాం. దేశం లోకం బాగుపడడానికి, దేశం బాగుపడడానికి నా కొడుకు ఒక్కరు చచ్చిపోతే మన దేశం. ఇక గిద్దలూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ప్రతి కుటుంబంలోనూ ఒకరిద్దరు సైనికోద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో 10,000కు పైగా మాజీ సైనికులు ఉండగా ప్రస్తుతం విధి నిర్వహణలో 6,000 మంది వరకు కొనసాగుతున్నారు. వివిధ యుద్ధాలలో ఈ ప్రాంతంలోని 42 మంది యుద్ధవీరులుగా అమరులయ్యారు. మరో 13 మంది యుద్ధంలో పాల్గొని దివ్యాంగులుగా మారారు. బురుజుపల్లి గ్రామానికి చెందిన బాలయ్య 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. గ్రామానికి చెందిన చినవేమయ్య కాసిమెల 4వ కుమారుడు బాలయ్య. కార్గిల్ యుద్ధంలో తన బిడ్డ మృతి చెందడంపై బాధ వ్యక్తం చేసిన యుద్ధ భూమిలో ప్రాణాలు ఇవ్వడం గర్వంగా ఉందని చెప్పారామె. జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రవాదుల తుపాకీ గుండ్లకు ఆర్మీ జవాన్గా పనిచేస్తున్న తల్లపురెడ్డి రామకృష్ణారెడ్డి వీరమరణం పొందారు. ఒక్కగానొక్క బిడ్డ కోరిక మేరకు ఇండియన్ ఆర్మీలో చేర్పించానని, తన కుమారుడు మిలిటరీలో పనిచేయడం ఎంతో గౌరవంగా భావించానని తెలిపింది గురవమ్మ. కొడుకు ఒక బిడ్డ, బాబు ఇక్కడి నుంచి చదువుకొని గిద్దలూరు దాకా ముళ్ళపాటి నుంచి చదువుకొని నడిచిపోయి వచ్చి మళ్ళీ 10-12 ఇంటర్ వరకు చదివిండు. ఇంకా తర్వాత ఆర్మీ చేరతానమా అంటే సరేలేమ్మన్నాము. ఇంకా సరేలే వచ్చే చేరినానా అన్నాము, చేరిండు. మాకు కూడా గర్వకారణం అనుకున్నాము. ఇంకా బెంగళూరులో జాబ్ చేసిండు, అక్కడ ట్రైనింగ్ చేసిండు. తర్వాత జమ్మూ పోయిండు. జమ్మూలో జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తా బయటికి వెళ్ళినప్పుడు యుద్ధం జరిగిందంట. ఇట్లా చనిపోయినాడని చెప్పిండు. మాకు కూడా బాధాకరంగా ఉన్నది. చాలా బాధపడి ఇది అయిపోయినాము. ఇప్పటికి కూడా కోలుకోలేకపోతున్నాము. ఇదిగా బాగలేక, ఆరోగ్యం కూడా బాగలేక చాలా ఇబ్బంది పడతాము. వాళ్ళ నాన్న కూడా, ఆయనతో కూడా కొడుకు ఇట్లా జరిగిందని నాన్న కూడా చనిపోయిండు. ఆరోగ్యం బాగాలేక ఇది అయిపోయింది. కొడుకుతో దిగులు పడి చనిపోయిండు.
వాళ్ళ నాన్న కూడా చనిపోయిండు. ఇట్లా ఇదిగా అయిపోయింది, ఇబ్బంది పడి ఆయనతో కూడా చాలా ఇబ్బంది పడినాము. ఒక కొడుకని చనిపోయిండు. ఇంకా అన్ని ఇబ్బందులు అయిపోయినాయి సార్. గ్రామంలో గర్వమే కదా, దేశం కోసం సేవ చేసి చనిపోయిండులే అని అంటాను సార్. మాకేమో